ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, వేరే వేరే రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి ఈ ఓటర్ల జాబితా మొత్తాన్ని ఒకసారి ప్రక్షాళన చేయాలి. 2004లో ఉన్నటువంటి జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకొని ఇది చేయాలి. ఇప్పటికే దేశంలో చాలా చోట్ల విదేశీయులు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు అన్నీ తెచ్చుకొని ఇక్కడ ఓటర్లుగా చలామణి అవుతున్నారు. వాళ్ళ వల్ల రేపటి నాడు దేశానికి ఏమైనా భద్రతా ముప్పు రావచ్చు అనే కొన్ని ఇంటెలిజెన్స్ వర్గాల, నిఘా వర్గాల సమాచారంతో ఎన్నికల సంఘం కొంత అలర్ట్ అయింది. ఓటర్ జాబితాను ప్రక్షాళన చేస్తే ఈ దేశం కాని వాళ్ళు ఎవరో కొంత బయటపడే అవకాశం ఉంది. అందుకోసము 2004లో ఉన్న జాబితాని కొత్త జాబితాని పోల్చి చూసి ఉన్న వాళ్ళు ఎవరు, చచ్చిపోయిన వాళ్ళు ఎవరు తీసేసి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని గుర్తించి దాని ద్వారా ఎవరు ఈ దేశీయులు, ఎవరు నిజంగా ఈయనే ఉన్నారా, ఈయనే పుట్టిరా, ఈయనే పెరిగిరా అనేది కూడా అంటే ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ దాన్ని వెనుకకెళ్ళి ఆ లిస్టును దాన్ని ప్రామాణికంగా తీసుకొని చేయబోతున్నారు. ఇంటింటికి అధికారులను పంపించబోతున్నారు. భారతీయులైనా కాదా అని గుర్తించేందుకు 15 రకాల డాక్యుమెంట్లని టెస్ట్ చేస్తారట. 1 కాదు 2 కాదు 15 రకాల డాక్యుమెంట్లు. ఆ 15 రకాల డాక్యుమెంట్లలో మళ్ళీ ఆధార్ కార్డు ఉండదు, రేషన్ కార్డు ఉండదు, పాన్ కార్డు ఉండదు. ఈ 3 కాకుండా ఇంకా రకరకాల డాక్యుమెంట్లు ఉంటాయి. ఏమంటారు క్యాస్ట్ సర్టిఫికేట్ అని, ఇంకా రకరకాల సర్టిఫికేట్ ఉంటాయి. వాటిని చూపించి భారతీయులమే అని నిర్ధారించుకోవాలి. చూద్దాం ఒకసారి డీటెయిల్స్ చూస్తే మనకు కూడా కొంత క్లారిటీ వస్తుంది. రాష్ట్రంలో ఓటరు జాబితాను ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతా ఉన్నది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు తెలిపింది. ఓకే, ప్రస్తుత ఓటర్ జాబితాలో భారతీయులు కాని వారి పేర్లతో పాటు చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా లక్షల సంఖ్యలో ఉన్నాయి. చనిపోయిన వాళ్ళ పేర్లు, ఇండియన్స్ కాని ఓటర్ల పేర్లు, వీళ్ళు ఏడుకెళ్ళి వచ్చారు, ఎట్లా ఓటు హక్కులు వచ్చినాయి వాళ్ళకి, వాళ్ళ ఓట్లు ఎవరు రాపిచ్చారు, ఏ పార్టీ ఆ ఓట్లను వాడుకుంటుంది, ఇదంతా కూడా చర్చించుకోవాలి, ఆలోచించాలి. లక్షల సంఖ్యలో ఉన్నాయి. దీన్ని తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కూడా చేపట్టాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం అనుకున్నది. SIR 2003 నుంచి 2004 వరకు స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ SIR పేరుతోటి ఓటర్ జాబితాని అప్పట్లో ప్రక్షాళన చేసారు. అయితే ఇప్పుడు సేమ్ అదే పద్ధతిలో ప్రక్షాళన చేయబోతా ఉన్నారు. 2004 ఓటర్ జాబితాను ప్రామాణికంగా తీసుకొని ఈ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ చేయబోతా ఉన్నారు. 2004 నాటికే ఈ ఓటర్ జాబితాని కంప్యూటరైజేషన్ చేసారు కాబట్టి దాన్నే ప్రామాణికంగా తీసుకోబోతా ఉన్నారు. 20 ఏళ్ల క్రితం నాటి జాబితా నేటు ఉన్నదా, ఉంటే ఎక్కడ ఉన్నది అనే విషయం తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు. మరోవైపు 2004, 2009 నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ సమయంలో కూడా కొన్ని ఓట్లు ఆ నియోజకవర్గంలోకి వెళ్ళి ఈ నియోజకవర్గంలోకి వస్తాయి, ఈ నియోజకవర్గంలోకి వెళ్ళి ఆ నియోజకవర్గంలోకి పోతాయి. ఏమంటారు ఓట్ల సంఖ్య పెరుగుతుంది, తగ్గుతుంది. మరి వాటన్నిటిని ఎట్లా వేస్తారనే దాని మీద ఆఫీసర్లు కొంత స్టడీ చేస్తూ ఉన్నారు. ఇంటింటికి బూత్ లెవెల్ ఆఫీసర్ ఇంటింటికి వెళ్ళి సర్వే చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికే బీహార్లో ఓటర్ జాబితాలో ఉండి పేరు చనిపోయిన వాళ్ళు 12 లక్షల మంది ఉన్నారంట. ఓటర్ జాబితాలో పేరు ఉంటుంది కానీ ఆయన భూమి మీద ఉండడు. ఆయన పేరు మీద ఓట్లు పడతాయి. ఆయన పేరు మీద ఎవరైతే రాజకీయ పార్టీలు ఓట్లు వేసుకుంటారో వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. 12 లక్షల మంది చచ్చిపోయిన ఓట్లు ఇంకా లిస్టులోనే ఉన్నాయట. దొంగ ఓట్లు ఎందుకు పడాయి? ఇక బీహార్లో ఇక వలస వెళ్ళిన వాళ్ళు 18 లక్షల మంది, ఒక్కరికే 2-3 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు 5 లక్షల మంది. ఇక్కడ చూడు, ఈయనే 12, 18, 35, 36 లక్షల మంది, దాదాపు 40 లక్షల మంది బీహార్లో దొంగ ఓట్లు, చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు, డబల్ ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక ప్రభుత్వాలు తికమక కాబట్టి ఎందుకో తెలంగాణలో చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్న ఇప్పటివరకు వారి పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించలేదు. ఈ సమస్య ఎక్కువ GHMC పరిధిలో ఉన్నది. మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసే వరకల్లా జనవరి కల్లా తుది జాబితా ప్రకటిస్తారట. మరి ఇప్పుడు రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో పాత చచ్చిపోయిన ఓట్లు కూడా శ్రీమద్ రమణ, గోవిందో హరి. అయితే ఈ భారతీయులు కానోళ్ళను ఎట్లా గుర్తించాలి ఈ ఓటర్ జాబితా అనేదానికి 15 రకాల డాక్యుమెంట్లను కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఇందులో రేషన్ కార్డు కాదు, ఆధార్ కార్డు కాదు, పాన్ కార్డు కాదు. ఇవి చూపించినా కూడా భారతీయులే అని లెక్కలోకి రాదు. అర్థమవుతుందా మీకు? మీరు భారతీయులే అని నిరూపించుకోవాలంటే రేషన్ కార్డు చూపిస్తానో, ఆధార్ కార్డు చూపిస్తానో, పాన్ కార్డు చూపిస్తానో కాదు. ఎందుకంటే అవి ఏ మీ సేవా సెంటర్లో అయినా తెచ్చుకోవచ్చు. అవి కాదు, ఇంకా వేరే వేరే ఉన్నాయి అని చెప్పేసి ఇంకా 15 రకాల డాక్యుమెంట్లను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అవేంటివో కూడా త్వరలో మీడియాకు విడుదల చేస్తారు. కొత్త పోలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనేది కూడా చర్చ జరుగుతూ ఉన్నది, ప్రక్రియ సాగుతూ ఉన్నది. పోలింగ్ కేంద్రాలు ఎక్కడ పెట్టాలి, వాటికి పక్కా భవనాలు, అంటే ఈ వర్షాకాలం నేపథ్యంలో వర్షాలు వచ్చినా కూడా పోలింగ్ ఆగకుండా ఉండాలంటే వర్షం కురవకుండా ఉండాలి, ఓటర్లు లైన్లో నిలబడేలా ఉండాలి. అట్లాంటి బిల్డింగ్ల కోసం
ఇది చేస్తూ ఉన్నారు, అధికారులు గుర్తించే పనులు ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు, కమ్యూనిటీ సెంటర్లలో ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటితో పాటు అదనంగా ఇంకేం ఎక్కడెక్కడ పెట్టచ్చు, ఫంక్షన్ హాల్సా, అట్లాంటి వాటి గురించి కూడా అధికారులు ఇది చేస్తూ ఉన్నారు. ముందుగా రెవెన్యూ అధికారులు వీటిని పరిశీలించి ఎన్నికల అధికారులకు నివేదిక పంపిస్తే వాటిని ఫైనల్ చేయబోతూ ఉన్నారు. ఇంకా ఇప్పుడున్న దాంతోపాటు 2000 కొత్త అదనంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారట. 1200 మంది ఓటర్ల కంటే ఎక్కువ ఉంటే ఆ ఏరియాలో ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తారు. అంతకంటే ఎక్కువ ఉంటూ ఇంకో కేంద్రం అనవసరం అదనంగా పెట్టాల్సిందే. 1200 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రం ఉండదు. ఎందుకంటే అంతమంది ఓటేసేసరికి పోలింగ్ శాతం పెంచాలంటే తక్కువ మంది ఉండేలాగా చూసుకోవాలి. ఆ రష్ లేకుండా, ఆ తోపులాట లేకుండా, క్యూ లైన్లు లేకుండా ఉంటే ఓటర్లు టక్కున ఓటేసిపోతేందుకు ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఆ రద్దీ ఉన్నట్టుగా కనిపిస్తే ఈ లైన్లో మనవేడ నిలబడతామని చెప్పేసి వచ్చిన వాళ్ళు కూడా వెనకపోతారు. పోలింగ్ నమోదు తక్కువ అవుతుంటుంది. కాబట్టి 1200 మంది ఉంటే ఒక పోలింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి. అంతకన్నా మించి ఉంటే ఇంకో పోలింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి. వీళ్ళని విడదీసి, కానీ 1200కు మించి 1300, 1400 ఉంటే అట్టే కంటిన్యూ చేయకండి అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఇది ఒక సూచన చేసింది. దీంతోపాటు తెలంగాణలో 35,356 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ అనేక కేంద్రాలలో 1200 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్న సెంటర్లు ఉన్నాయి. సో అదనంగా 2000 పోలింగ్ కేంద్రాలు పెంచితే ఈ రష్ ఉండకుండా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఆలోచన చేస్తున్నది. ఇది ఇట్లా ఉంటే ఇక కొత్త రేషన్ కార్డు